సృష్టిలో ఎప్పుడు ఏదో ఒక సమస్య మొదలయ్యే ముందు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఆ ప్రమాదం వచ్చాకనే భయం అంటే ఏంటో తెలుస్తుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ భగవాన్ శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటారు. అలాంటి కథే ఇది కూడా. అది వైకుంఠం. వైకుంఠానికి ద్వారపాలకులులా ఎవరూ లోపలికి వెళ్లకుండా ద్వారాన్ని రక్షించడానికి జయుడు విజయుడు అనే ఇద్దరు కాపలా ఉంటారు. వీళ్ళకి శ్రీ మహావిష్ణువు అంటే ఎంతో భక్తి. అయితే ఒకరోజు సనన, సనాతన, సనందన, సనత కుమారులు అనే 4 శ్రేష్టమైన మహర్షులు అక్కడికి విష్ణువు దర్శించుకోవటానికై వచ్చారు. వాళ్ళు ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన మహర్షులు. వాళ్ళని చూసి అనుమానపడ్డ జయ విజయలు వాళ్ళని ఆపి ఎవరు మీరు అని అడుగుతారు. అప్పుడు ఆ మహర్షులు వాళ్ళ పేర్లు చెప్పి ఆ భగవంతుడిని దర్శించుకోవటానికే ఇలా వచ్చాము అని అంటారు. కానీ జయ విజయ వాళ్ళని లోపలికి అనుమతించము అని చెప్తారు. అంతే. అది విన్న ఆ మహర్షులకు కోపం వచ్చి, ఓరి మూర్ఖులారా, ఆ స్వామి యొక్క సేవకులనే పొగరు మీ తలకు బాగా ఎక్కింది కనుక మేము మిమ్మల్ని శపిస్తున్నాము. ఇకపై మీరు భూమి మీదకి వెళ్ళి రాక్షసులులా జీవిస్తారు అని శపిస్తారు. అది విన్న జయ విజయ చాలా భయపడిపోతారు. వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఇంతలో వెనక ఒక పెద్ద వెలుగు వస్తుంది. అందరూ వాళ్ళ కళ్ళను మూసుకుంటారు. తెరిచి చూస్తే అది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. అలా విష్ణుదేవుణ్ణి చూడగానే జయ విజయలు శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద పడి, స్వామి మమ్మల్ని ఈ శాపం నుండి విముక్తులను చెయ్యండి అని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, శాపం నుండి విముక్తి ఉండదు, శాపాన్ని అనుభవించవలసిందే. కానీ నేను మీకు 2 అవకాశాలను ఇవ్వబోతున్నాను. అందులో ఒకటి చేసినా శాపం పోతుంది అని అంటారు. అదే 7 జన్మలు మీరు నా భక్తులలా జన్మిస్తారా, లేకపోతే 3 జన్మలు నా శత్రువులా జన్మిస్తారా అని అంటే, అది విన్న జయ విజయ, స్వామి మేము నీ భక్తులం, నీ సేవకులం, మీకు సేవ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేం. అలాంటిది మీ భక్తుల్లా 7 జన్మలు మీకు దూరంగా ఉండే కన్నా మీకు శత్రువుల్లా కేవలం 3 జన్మలు గడిపి మళ్ళీ మీ సేవ కోసమై తిరిగి వస్తాం స్వామి అని చెప్తారు. అది విన్న శ్రీ మహావిష్ణువు, అలా అయితే మీరు తక్షణమే భూమి మీద నా శత్రువుల్లా 3 జన్మలు ఎత్తి తిరిగి ఇక్కడికి రండి అని చెప్పి పంపిస్తారు. మరి తర్వాత ఏం జరగబోతుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ దశావతారాలు ఎపిసోడ్ 3. అలా శాపాన్ని తీసుకునే జయ విజయ మొదటిసారి భూమి మీదకి వస్తారు. అది సరిగ్గా సత్యయుగం, రాత్రి సమయం. దాదాపు 100 సంవత్సరాలు గర్భంలో మోసిన తరువాత దక్షుని కుమార్తె దితి హిరణ్యాక్ష అలానే హిరణ్యకశ్యప అనే ఒక ఇద్దరి రాక్షసులకి జన్మని ఇచ్చింది. వాళ్ళు పుట్టినప్పుడే భూమి మీద ప్రకృతి సంకేతాలు ఇచ్చింది. అగ్నిపర్వతాలు ఉప్పొంగే, వర్షం, ఉరుములు, పెనుపులు, ఎటు చూసిన వరదలు ఎలా మారింది అంటే ఆ ఇద్దరి రాక్షసుల కోసం ప్రకృతి హెచ్చరించినట్టుగా మారింది. వాళ్ళు అలా పెరుగుతూ చిన్నతనం నుండే ఎన్నో క్రూరమైన పనులు చేయటం మొదలుపెట్టారు. ఎంతో మందిని అన్యాయంగా చంపటం, ఋషులను కట్టేసి కొరడాలతో కొట్టడం, విష్ణువు భక్తులు కనిపిస్తే వాళ్ళని అంతం చేయటం, ఇలా వాళ్ళు పెరుగుతూనే ఎన్నో క్రూరమైన పనులు చేశారు. ఎంతలా అంటే వాళ్ళు పేరు చెప్తేనే భూమండలం మొత్తం వణికేటట్టు. సమస్త భూమండలంలో దేవతల సంఖ్యను తగ్గించి రాక్షస సంఖ్యను పెంచి భయంకరమైన వాళ్ళగా మారారు. అయితే ఒకరోజు హిరణ్యాక్షుడికి ఒక కోరిక కలిగింది. అదే ఈ సమస్త విశ్వానికి నేనే అధిపతిని అవ్వాలి అని. బయటకు రాకుండా దాక్కున్న ఆ శ్రీ మహావిష్ణువుని పట్టి వధిస్తే ఖచ్చితంగా ఈ విశ్వానికే నేనే రాజుని అవుతా అని అనుకున్నాడు. ఇదంతా జరగాలి అంటే నాకు చావు ఉండకూడదు అని చెప్పి బ్రహ్మ కోసమే తపస్సును ప్రారంభిస్తాడు. ఎన్నో 100 సంవత్సరాలు తపస్సును చేస్తుంటే రోజు రోజుకి అతని తపస్సు శక్తి పెరిగిపోతూ వస్తుంది. భూమి ఆ శక్తిని తట్టుకోలేకపోతుంది. దేవతలకు కూడా ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఒకవేళ హిరణ్యాక్షుడి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడే కానీ ప్రత్యక్షమైతే మిగతా వారి పైన అయిపోతుంది. అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే అనేక విధాలుగా అతని తపస్సును భంగం కలిగించడానికి చూశారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పారు. అప్పుడు హిరణ్యాక్షుడు, నాకు చావు అనేది ఉండకుండా నాకు వరం ఇవ్వండి స్వామి అని కోరుతారు. అది విని బ్రహ్మదేవుడు భయపడతారు. భయపడినా సరే ఇలా అంటారు, పుట్టిన ప్రతి వారికి చావు తప్పక ఉంటుంది, కాబట్టి ఆ వరాన్ని నేను ఇవ్వలేను అని అంటారు. అప్పుడు హిరణ్యాక్షుడు, అలా అయితే నాకు ఆ శాపం కాకుండా అలాంటిదే మరొక శాపాన్ని ఇవ్వండి. అదే మనిషి చేత కానీ మృగాల చేత కానీ దేవుడి చేత కానీ నాకు చావు ఉండకూడదు అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు భయపడుతూనే
తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతారు. అంతే, ఇక తను మరణం లేనివాడయ్యాడు అని గర్వంతో వీగిపోయాడు. సమస్త భూమండలాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. స్వర్గానికి వెళ్ళి దేవతలందరినీ యుద్ధంలోనికి ఆహ్వానించి వాళ్ళందరినీ ఘోరంగా ఓడించి స్వర్గాన్ని కూడా తన ఆధీనంలోనికి తెచ్చుకుంటాడు. అలా జరిగిన వెంటనే సముద్ర దేవుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ఆహ్వానిస్తారు. హిరణ్యకశిపుడి బలాన్ని చూసి సముద్ర దేవుడు కూడా భయపడి అతను పారిపోతారు. దానితో భూమి, స్వర్గం, సముద్రం 3 హిరణ్యాక్షుడి సొంతమయ్యింది. ఇంకా భూమిపై ఎక్కడా కూడా నీతి, నిజాయితీ, న్యాయం అనేది మిగలలేదు. ఎటు చూసినా పాపం, అధర్మమే కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే శ్రీ మహావిష్ణువు చెప్పినది ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది. ఎప్పుడైతే భూమి మీద అధర్మం రెక్కలు విప్పి చిందులు వేస్తుందో అప్పుడు నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించడానికై నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని అన్నారు. ఇంకా అదే కాకుండా హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్రపు అడుగుల్లో తీసుకెళ్లి బంధిస్తాడు. ఇక భూమి మీద పరిస్థితులు చూసి దేవతలందరూ బ్రహ్మను చేరి, ప్రభు ఎలా అయినా మీరే మమ్మల్ని రక్షించాలి అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకై ప్రార్థిస్తారు. హఠాత్తుగా బ్రహ్మదేవుడి ముక్కులో నుండి ఒక పంది రూపం బయటకు వస్తుంది. దాన్ని చూసి మొదట అందరూ ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నారు. కానీ అది క్రమక్రమంగా పెద్దది అవుతూ ఒక పర్వతం అంతగా పెరిగింది. చూడటానికి పందితల, అలానే మానవ శరీరంతో ఆ రూపం ఉంది. అలా ఆ దివ్య రూపాన్ని చూసి అందరికీ అర్థమైంది అదే శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమని. ఒకసారి వరాహ రూపం సముద్రంలోనికి దూకి సముద్రంలో ఉన్న భూదేవిని విడిపించి తన కొమ్ముల మీద కూర్చోబెట్టి పైకి తెచ్చేస్తారు. ఇదంతా చూసి కోపించిన హిరణ్యాక్షుడు, మూర్ఖుడా విష్ణు, అసలు రూపంలోనికి రాకుండా ఇలా పంది అవతారంలో వచ్చి నన్నే ఓడిద్దాం అనుకుంటావా? రా, నాతో యుద్ధం చేయి, అప్పుడు నీ సత్తా నువ్వు చాటుకో అని అంటారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక ఘోరమైన యుద్ధం మొదలవుతుంది. భూమి, ఆకాశం, సముద్రం అన్ని ప్రదేశాల్లో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు యుద్ధం చూసి సాక్షాత్తు ఆ దేవతలు కూడా భయపడుతున్నారు. అంత భయంకరంగా సాగుతుంది. చివరికి వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన కొమ్ములతో హిరణ్యాక్షుడి పొట్టలో గుచ్చి చీల్చి చంపేస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు మృగం యొక్క తలను, అలానే మానవుడి శరీరంతో వరాహ రూపాన్ని ఎత్తి హిరణ్యాక్షుని అంతం చేసి మళ్ళీ భూమిపై ధర్మస్థాపనం చేశారు. దీనితో అక్కడ ఉండే వాళ్ళందరికీ అర్థమైంది, శ్రీ మహావిష్ణువుని నమ్మిన వారెప్పుడు ఒంటరి కాదు, ఎల్లప్పుడూ ఆ స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటారు అని. దీనితో మొత్తం అయిపోయింది అనుకోకండి, అసలు కథ ఇప్పుడే మొదలైంది. హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్యకశిపుడు ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోయి, మూర్ఖుడా విష్ణు, ఎంత పని చేసావు? నా సోదరుడి ప్రాణాలను తీస్తావా? సోదర హిరణ్యాక్ష, నేను నీ మీద ప్రమాణం చేస్తున్నా, ఆ పిరికివాడైన విష్ణువుని కనిపెట్టి అంతం చేసి నీ చావుకి ప్రతీకారాన్ని తీర్చుకుంటా. ఇదే నేను నీ సోదరుడైన హిరణ్యకశిపుడి చేసే ప్రతిజ్ఞ అని అంటారు. దేవతలు అది చూసి భయపడ్డారు. ఈసారి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారని ప్రతి వాళ్ళ మనసులో ఒక సందేహం నెలకొంది. మరి తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన దశావతారాలు ఎపిసోడ్ 4 కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణువు ఉగ్ర రూపం చూడబోతున్నారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన అన్ని అవతారాల్లో అదే ఉగ్ర రూపం అని కూడా మాట్లాడుకుంటారు. మరి అసలు ఆ రూపం ఏంటి, అసలు ఎలా హిరణ్యకశ్యపుణ్ణి శ్రీ మహావిష్ణువు ఎదుర్కొన్నారు అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద చెప్పండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఇంప్రూవ్ చేసి ఇంకా బాగా అవుట్పుట్ రావడానికి మేము ట్రై చేస్తాం. అండ్ మన ఛానల్లో భగవద్గీత సిరీస్ కూడా రన్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. 6th ఎపిసోడ్ కూడా ఈ సండే రిలీజ్ అవ్వబోతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ ఒక్కరికైనా షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికి షేర్ చేసినా అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మీరు పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ దశావతారాలు ఎపిసోడ్ 4. అంటిల్ దెన్, బై బాయ్.